మూవీ ఫైనల్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయిపోయింది. చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో చాలామంది డిఫరెంట్ టైప్స్‌గా మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెట్టుకొని ఉంటారు. దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పాలి. మూవీ రివ్యూ గురించి మాట్లాడినట్లయితే మూవీ స్టార్టింగ్ 10 మినిట్స్‌లో అందరిని ఇన్వాల్వ్ చేస్తుంది. మూవీని మంచిగా కనెక్ట్ చేస్తుంది. స్టార్టింగ్ 10 మినిట్స్ మూవీలో ఇన్వాల్వ్ అయిపోయేలా చేసి 40 మినిట్స్ వరకు హీరో ఫ్లాష్ బ్యాక్స్, మదర్ సెంటిమెంట్స్ లాంటి కొన్ని సీన్స్‌తో ఎక్కడ ల్యాగ్ బోర్ కొట్టకుండా మూవీని మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు మంచి సీన్స్‌తో కనెక్షన్స్ చేస్తూ మూవీని మంచిగా అల్లారు. అశోకుడికి సంబంధించి 9 బుక్స్ సీక్రెట్స్ అనే స్టోరీని తీసుకోవడం మూవీకి ప్లస్ పాయింట్. ఈ కాన్సెప్ట్ మీద మంచి నరేషన్స్‌తో మూవీని మంచిగా వర్కౌట్ అయింది. కొన్ని పాయింట్స్ అన్నిటిని కలిపి ఒక మంచి ఎండ్‌తో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్స్‌ని డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్‌కి మంచి సస్పెన్స్ అండ్ ట్విస్ట్‌ని క్రియేట్ చేశారు. అలా సెకండ్ హాఫ్‌లో ఆ మిరాయి, అశోకుడి 9 బుక్స్ ఇంకా మదర్ సెంటిమెంట్స్ లాంటి పాయింట్స్‌తో కనెక్షన్ చేసి మూవీ క్లైమాక్స్ ఒక డీసెంట్‌గా ఎండ్ అవుతుంది. సజ్జా అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వేరే వాళ్ళంతా చాలా బాగా మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. మూవీ మొత్తం వాళ్ళ చుట్టూ మూవీ 100% అయితే బీజీఎం 1000%. మూవీకి 10x బెటర్‌గా బీజీఎం వర్క్ చేశారు. ఒక్కొక్క సీన్ కార్తీక్ ఎంత బాగా ఎఫెక్ట్స్ పెట్టి డిజైన్ చేశాడో దానికి అంతకు మించి ఎఫెక్ట్స్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని డిజైన్ చేశారు. ప్రతి సీన్ ఎలివేషన్స్ లాగా గూస్ బంప్స్ వచ్చేలా డిజైన్ చేశారు. మైథాలజికల్ కాన్సెప్ట్ కావడంతో మూవీ నుంచి మంచి మెసేజ్ అండ్ హిస్టరీస్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని బాగా చూపించారు. అండ్ గరుడ ఫైట్ లాంటి కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ కూడా మూవీలో బాగా వర్కౌట్ అయ్యాయి. వైబ్ ఉంది బేబీ లాంటి సాంగ్స్ కూడా కొన్ని మూవీ ఎక్కడా కనిపించదు. సెకండ్ హాఫ్‌కి మంచి ట్విస్ట్‌తో ఎండ్ చేస్తారు. అండ్ మూవీ లాస్ట్‌లో క్లైమాక్స్‌కి సంబంధించి అన్ని కాన్సెప్ట్స్‌ని అల్లి ఒక మెయిన్ స్టోరీ ప్లాట్‌ని క్రియేట్ చేస్తారు. ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మూవీలో బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రతి సీన్ మైథాలజికల్‌గా బాగా చూపించారు. ఒక డీసెంట్‌గా ఎండ్ అవుతుంది. అండ్ మూవీ క్లైమాక్స్‌లో ఒక మంచి రాముని క్యారెక్టర్స్‌తో ఎండ్ చేస్తారు. మూవీ మొత్తం మైథాలజీ, అడ్వెంచర్‌గా మంచి యాక్షన్ డ్రామాని క్రియేట్ చేశారు. అండ్ ఈసారి మంచి కలెక్షన్స్ వస్తాయి. హనుమాన్ నుంచి పరిచయమైన తేజ సజ్జా ఈసారి మంచి మైథాలజికల్ మూవీనిచ్చాడు. అండ్ హనుమాన్‌కి మించి మంచి యాక్షన్ సీన్స్, గూస్ బంప్స్ లాంటి ఎలివేషన్ సీన్స్‌ని డిజైన్ చేశారు. ఫైనల్‌గా మూవీ రివ్యూ బ్లాక్ బస్టర్. అండ్ ఈ మూవీలో హీరోయిన్‌కి కూడా కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్‌ని మన హీరో పాజిటివ్‌గా వాడుకునేలా కొన్ని సీన్స్ వాడుకొనుంటే బావుండేది. తక్కువ బడ్జెట్‌తో కార్తీక్ మంచి క్వాలిటీ అవుట్‌పుట్‌ని ఇచ్చి ఈసారి ఎంత కలెక్షన్స్‌ని చేస్తుందో చూడాలి. అండ్ మీరు కామెంట్స్‌లో చెప్పండి ఈ మూవీ ఎంతవరకు కలెక్షన్స్ చేయబోతుందో. ఇది ఈరోజుటి వీడియో అబౌట్ మీరాయ్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫిలింస్కేప్ తెలుగు.